55వ అధ్యాయము కీర్తన గ్రంథము దావీదు గారు రాసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దావీదు గారి జీవితంలో నిరంతరము అధికముగా ఎక్కువగా మరి శత్రువులు మనకు కనపడుతూ ఉన్నారు. ఆయనని సంహరించడానికి చూసింది. మొదట సౌల్ని మనం చూస్తాం. అటు తర్వాత బెన్యామీను గోత్రం వారందరూ కూడా ప్రయత్నించారు సౌలుని సంహరించడానికి. తర్వాత సొంత జనాంగమైన జిఫీలు అంటే యోధా గోత్రానికి చెందిన వారు సంహరించడానికి చూశారు. అయితే వారు తర్వాత సొంత కుమారుడు అయిన అబ్షాలోము చంపడానికి ప్రయత్నించాడు. మరి దావీదు భక్తుడికి ఎంతో దగ్గర సలహాదారుడైన అహీతోఫేలు అబ్షాలోముతో చేతులు కలిపి దావీదుని సంహరించడానికి చూశాడు. అయితే ఈ అధ్యాయంలో మనం ఏం చూస్తాము అంటే, సౌలు రాజు ఎవరైతే ఉన్నారో సౌలు దావీదుని చంపడానికి వచ్చాడు. చాలా ప్రయత్నించాడు. 20 సంవత్సరాలు చంపడానికి చూశాడు. 20 సంవత్సరాలు. అయితే దావీదుకి వచ్చిన అవకాశాలు చంపడానికి అంటే రెవెంజ్ తీసుకోవడానికి సౌలుని ఎప్పుడు కూడా అతను టచ్ చేయలేదు. సౌలుని విడిచిపెట్టేశాడు 2 సార్లు కూడా. సౌలు ఎందుకు నేను విడిచిపెట్టాను అంటే, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తివు నువ్వు. కానీ అహీతోఫేలు, అబ్షాలోము, మరి ముఖ్యంగా అహీతోఫేలు దేవునికి దావీదుకి ఎంత దగ్గరగా ఉండి దగ్గరగా పనిచేసిన వాడు. అయితే దావీదుకి ఆ జ్ఞానం ఉంది. ఏమని? దేవుని యొక్క అభిషక్తుడైన రాజుని నేను టచ్ చేయకూడదనే ఆ భయంతో అతను జీవించాడు. కానీ అహీతోఫేలు ఆ భయం అతనికి లేదు. అహీతోఫేలు దేవుని అభిషక్తుని రాజు మీద నేను చేయవేయకూడదనే భయం లేకపోవటం వలన అతను దావీదుని చంపడానికి తిరుగుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దావీదు తన శత్రువైన సౌలుని దేవునికి విడిచిపెట్టాడు. కానీ అహీతోఫేలు ఏం చేశాడు అంటే, దావీదు తన శత్రువు కాకపోయినా ఏం చేశాడు అంటే చంపడానికి చూశాడు. దావీదుని చంపడానికి మాత్రమే కాదు చూసింది, దావీదు యొక్క కుటుంబాన్ని కూడా చీల్చాడు. కుటుంబం మీద చాలా చెడు ప్రయత్నాలు చేశాడు. చివరికి అభిషక్తుడైన దావీదుని చంపడానికి అబ్షాలోము, అహీతోఫేలు ఇద్దరు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా దావీదు వాళ్ళిద్దరిని ఎవరికి అప్పగించాడు? దేవుడికి అప్పగించాడు. మొదటి సమయంలో మనం ఏం చూస్తామంటే 17వ అధ్యాయంలో అహీతోఫేలు దావీదుని ఎంత చంపడానికి ప్రయత్నించాడో చివరికి దేవుడు అహీతోఫేలు యొక్క ప్రణాళికలు, ప్లాన్స్ని తారుమారు చేసేసరికి ఎంతో అవమానపడిపోయి తన ఇంటికి పోయి ఉరివేసుకొని చనిపోయాడు అహీతోఫేలు. చూసారు, అహీతోఫేలు యొక్క భవిష్యత్తు ఎలాగైందంటే, మొదటిది దేవుని అభిషక్తుని చంపడానికి ప్రయత్నించాడు. మొదటిది. రెండవది దారుణమైన పరిస్థితి ఏంటంటే, పగ తీర్చుకోవడానికి ప్రయత్నించాడు. కానీ దావీదు తన తప్పు చేయనప్పటికీ కూడా అతని మీదకి వచ్చిన వీళ్ళ ఎవరిని కూడా పగ తీర్చుకోలే. అయితే పగ తీర్చుకున్నందుకు వీరిద్దరి పరిస్థితి ఏమైంది అంటే, అహీతోఫేలేమో ఇంటి దగ్గర ఉరివేసుకొని చనిపోయాడు. రెండవదిగా అబ్షాలోము యుద్ధంలో ఆయన జుట్టు చెట్టుకి పట్టివేసి ఆయన చంపబడ్డాడు. చూసారా, దావీదు మీదకి లేచిన వీరిద్దరి భవిష్యత్తు ఎలా ఎండయిందో వారిద్దరి జీవితాల మరణాలు చూసి మనం చెప్పవచ్చు. అయితే ఈ యొక్క 55వ అధ్యాయంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, పగ తీర్చుకునుట యెహోవా వంతు మొదటిది.
రెండవ ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, తన శత్రువుల మీదకి ప్రతికీడు చేయడానికి కానీ, వారు అతని మీద వేసిన ప్రణాళికలకు ప్రతిగా రివర్స్ ప్లాన్స్ అతని మీద ఇలా రివర్స్ ప్లాన్స్ చేసిన అహీతోఫెలు, అబ్షలోము ఇద్దరు కూడా భయంకరమైన మరణానికి గురయ్యారు. కానీ దావీదు రివర్స్ ప్లాన్స్ వేయలా. దావీదు ఏం చేశాడంటే పూర్తిగా దేవుడి చేతికి అప్పగించేశాడు. తను అప్పగించుకున్నాడు. దేవా, మీకే విడిచిపెడుతున్నాను. ఈ 50 అధ్యాయంలో ఉన్న 23 వచనాలు ఉంటాయి. 23 వచనాల్లో కూడా మనం ఏం చూస్తాము అంటే, 23 వచనాల్లో కూడా దావీదు భయంతో ప్రారంభిస్తాడు. ఎందుకు అంటే వారు చంపడానికి దాదాపుగా వచ్చేసారు. అందుకని అంటాడు, నేను వణుకుతో ఉన్నాను, నేను భయముతో ఉన్నాను, మరణ ఛాయల్లో మరణ పాయాల్లో నేను ఉన్నాను. ఆ భయము నుండి 8వ వచనం నుంచి ఎలా ముందుకు వెళ్తుంది అంటే, అరే, నేను ఎంతో నమ్మిన నా స్నేహితుడు, నా యొక్క బ్రదర్ అని కూడా పిలుస్తాను, చెలికాడు అంటే బ్రదర్, కలిసి దేవాలయంలో అర్పణలు చేశాము, ఉత్సవాల్లో పాల్గొన్నాము, మేము కలిసి ఎంతగా ఉంటే అతనే నన్ను మోసం చేశాడు అని బాధపడుతూ, సో భయం నుంచి కోపానికి వెళ్ళి, కోపం నుండి ఎక్కడికి వెళ్తాడు అంటే విశ్వాసంలోనికి వెళ్తాడు. ఎలాంటి విశ్వాసంలోకి వెళ్తాడు అంటే 16వ వచనంలో దావీదు ఏమన్నాడంటే, అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. వాస్తవానికి హుషయి ఏమంటాడంటే, అబ్షలోము దగ్గరికి వెళ్ళి, మీరు అహీతోఫెలు యొక్క జ్ఞానాన్ని మీరు తీసుకుంటున్నారు, కానీ మీ తండ్రి దావీదు మామూలు వ్యక్తి కాడు, ఆయన ఎలాంటి యుద్ధ సూర్యుడో మీకు తెలుసు, వారు గనక మన మీద ఎగబడితే మనము బ్రతకలేము, మనము వెయిట్ చేసి ఇశ్రాయేలుల మిగతా గోత్రపు సైన్యానంతటినీ వచ్చిన తర్వాత అప్పుడు మనం ప్లాన్ చేద్దాం అని అంటారు. దావీదు ఎక్కడా కూడా అబ్షలోము, అహీతోఫెలు నా మీదకి వస్తున్నారని చెప్పి కీడికి తన ఎక్స్ట్రా ప్లాన్స్ వేసుకోవాలా, ఇప్పుడు ఏం చేద్దామని. దావీదు 16వ వచనంలో మనం చూసినట్టుగా ఏం చూస్తాము అంటే, దేవునికే అప్పగించేశాడు, కాముగా ఉన్నాడు, దేవునికి అప్పగించుకున్నాడు. అదే మన 16వ వచనంలో చదువుకుంటాం. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. 54వ అధ్యాయంలో కూడా మనం ఏం చూస్తాము అంటే, జిఫీలు దావీదుతో అంటారు, మా దగ్గరకు వచ్చి దాకో, సౌలు నిన్ను అప్పుడు చంపకుండా ఉంటాడు, అది ఒక అరణ్య ప్రాంతం, సౌలు ఇంత దూరం రాలేడు, నువ్వు మా దగ్గర దాక్కో అని చెప్తే వాళ్ళు ఏం చేశారు అంటే, దావీదుని జాగ్రత్తగా వాళ్ళ ఇంట్లో పెట్టి నీట్గాను సౌలుకి సమాచారాన్ని ఇచ్చారు, ఇదిగో దావీదుని మేము పట్టుకున్నాం, మా దగ్గర ఉన్నాడు, నువ్వు వచ్చి అని చెప్తారు. అయితే దావీదునికి దాదాపు పట్టుకున్నారు అన్న సందర్భంలో సౌలుకి వెంటనే సమాచారం వస్తుంది. ఏమని సమాచారం వస్తుందంటే, ఇదిగో ఫిలిస్తీన్లు నీ మీదకి ఇశ్రాయేల్ దేశం మీద దాడి చేస్తున్నారు, నువ్వు అర్జెంటుగా వెనక్కి వచ్చేసాలని చెబితే వారు వెంటనే వెనక్కి వచ్చేస్తారు. సో దావీదుని దేవుడు ఎలా కాపాడాడు అంటే, ఈ 16వ వచనంలో మనం చూసిన ప్రార్థన, తన శత్రువుల మీద అతను పగ తీర్చుకోవాలా మొదటిది. రెండవది, వారు వేసిన ప్లాన్లకి ప్రతి కీడు చేయబోయే ప్లాన్స్ ఆయన ప్రతి కీడు చేసే ప్లాన్స్ కూడా వేయలేదు. వేయకని ఏం చేశాడు అంటే 16వ వచనంలో దేవునికి అప్పగించుకున్నాడు. ఒక భక్తుడు దావీదు చేసిన ప్రార్థన నిమిత్తమై మాట్లాడుతూ ఆయన ఏమంటాడు అంటే, ప్రార్థన చేయని కుటుంబము ఎట్లాంటిదంటే, తన ఇంటికి పైకప్పు లేకపోతే ఇల్లు ఎలాగ ఉంటుందంటే, వర్షానికి, ఎండకి, మంచుకి, దుమ్మికి అన్నిటికీ కూడా ఓపెన్గా ఉన్నట్టు ఏదైనా వచ్చి మీద పడవచ్చు. ఇంటి కప్పు కిందకి మనం ఎందుకు వెళ్తాం? వర్షం పడేటప్పుడు కానీ, చలప్పుడు కానీ ఎందుకు వెళ్తాము అంటే,
కాపుదల కోసం వెళ్తాం. సో ప్రార్థన చేయని కుటుంబము ఎలాంటి కుటుంబం అని చెప్పాడంటే వచ్చిన సందర్భంలో ఇంటి పైకప్పు లేకపోతే ఎలాగైతే ఉంటుందో పరిస్థితి, అలాగా కుటుంబ పరిస్థితి ఉంటుంది అని చెప్పాడు. ఎవరు? డేవిడ్ బ్రూక్స్ అనే ఒక దైవజనుడు. సో దావీదు ఇక్కడ ఏం చేశాడు? చాలా మైండ్ రిలాక్స్ ఇచ్చే విషయం ఇది. కీడికి ప్రతికీడు చేయాలంటే బోలు ఆలోచించాలి, బోలు ప్రయత్నించాలి. కానీ దావీదు అది ఏం చేయలే. దావీదు దేవునికి అప్పగించుకున్నాడు, ప్రార్థించాడు. వాస్తవానికి 55వ అధ్యాయంలో మొదటి వచనంలో కూడా దావీదు ఇదే ప్రస్తావిస్తాడు. ఏం ప్రస్తావిస్తాడంటే, దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకము, నా విన్నపాలకి దూరంగా ఉండవద్దు అని ప్రార్థన చేశాడు. సో చేత దావీదు కీర్తనలో దావీదు జీవితంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దావీదుకి ఎంతమంది శత్రువులు ఉన్నారా తన చుట్టూను, ఎంతమంది శత్రువులు తన చుట్టూ ఉన్నప్పటికీ కూడా తన బెదరక తను ఏం చేశాడంటే పరిస్థితిని దేవునికి అప్పగించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. కానీ తన శత్రువులు వాళ్ళు ఏం చేశారు అంటే పరిస్థితులను తమ చేతిలోకి తీసుకున్నారు. చేతిలోకి తీసుకునడం వలన సౌలు జీవితం ఏమైందో మీరు చూశారు. దాని తర్వాత మిగతా వారు ఎవరైతే ఉన్నారో బెన్యామీను, జిఫీలుతో పాటు అహితోఫేలుతో పాటు అబ్షాలోము, వారి యొక్క భవిష్యత్ ఏమైందంటే చివరికి వారందరూ కూడా దారుణమైన మరణానికి గురైనట్టుగా మనం చూస్తున్నాం. చూసారండి? సో దావీదు ఏం చేయలేదండి. దావీదు పగ తీర్చుకోలేదు, దేవునికి అప్పగించుకున్నాడు, తిరిగి రివర్స్ ప్లాన్స్ కూడా పోయలేదు. మానవ నైజం ఏంటంటే వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. కానీ దావీదు తన జీవితంలో చేసిన విషయం ఏంటంటే కంప్లీట్గా పూర్తిగా దేవుని చేతికి అప్పగించుకున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత చూడండి 18వ వచనంలో ఏమంటున్నాడు? నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. శత్రువులు నా మీదకి రాకుండా విమోచించేది ఎవరు? నేను వేసుకునే నా ప్లాన్స్ కాదు, నా యొక్క యుద్ధ బలాన్ని జ్ఞానాన్ని బట్టి కాదు. ఎందుకంటే ఆయన శత్రువుల నుంచి దావీదు చాలాసార్లు తన జీవితంలో చూశాడు. చిన్నప్పటి నుంచి గొలియాతు సందర్భంలో కానివ్వండి, తర్వాత తన మీదకి వచ్చిన సౌలు సందర్భంలో కానివ్వండి, అలా తన జీవితం మొత్తాన్ని మనం గమనించినప్పుడు తను విమోచించి సమాధానం కలుగు చేసింది ఎవరు అంటే, ఒక సందర్భంలో ఫిలిస్తీన్ రాజు దగ్గర పిచ్చోడ్లాగా వేషం వేస్తాడు, ఉమ్మని సొంగగా కార్చుకుంటాడు. అక్కడ కూడా దేవుడు అతని జ్ఞానాన్ని ఇచ్చి అక్కడ నుంచి విడిపించబడడానికి కూడా దేవుడు దావీదుకి జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకని అంటాడు, నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానం కలుగు చేసి ఆయన నా ప్రాణమును ఏం చేస్తున్నాడంట? విమోచించుచున్నాడు. సో ఈ దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము తిరిగి పగ తీర్చుకునే పని లేదు, కానీ దేవునికి అప్పగించుకునే పాఠాన్ని దావీదు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అది మనసుకు నెమ్మది, అది మన టెన్షన్ని తీసుకురాదు, అది దేవుని చిత్తము. బైబిల్ చెబుతుంది కదా, పగ తీర్చుకునుట నా వంతు అని బైబిల్ చెబుతుంది కదా. సో దేవునికి లోబడే విషయంలో ఒకటి ఏంటంటే ఆయనకి అప్పగించుకోవటం. చూడండి 19వ వచనంలో ఏమంటున్నాడో, పురాతన కాలము మొదలుకొని ఆసీనుడకు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు అంటే, ఆయన తన బిడ్డలకు కాపుదల ఇవ్వడం మాత్రమే కాదు, రెండో దాన్ని ఏం చేస్తాడు అంటే ఆయన బిడ్డల వైపు లేచు వారికి కూడా ఆయన వారికి ఉత్తరం ఇస్తాడు అంట. రెండు చేస్తున్నాడు దేవుడు. దేవుని వాక్యము రెండంచుల కలిగిన ఖడ్గం, అనగా ఒకటి రక్షణ పొందిన వారినేమో అది పరలోకానికి తీసుకువెళ్తూ ఉంటే, రక్షణ పొందని వారిని నరకానికి కూడా తీసుకువెళ్తూ ఉన్నది. అదేవిధంగా దేవుని యొక్క ప్రార్థన చేసినప్పుడు దావీదు ఎలాగైతే కాపుదల పొందాడో 23వ వచనంలో కనుక మీరు గమనిస్తే, దేవా నాశన కూపములో నీవు వారిని పడజేయుదువు,
దేవుడు మనకి ఆయన బిడ్డలకు కాపుదలను ఇస్తూనే శత్రువులకు ఏమి ఇస్తున్నాడు అంటే నాశన కోపంలో నీవు వారిని పడజేయుదువు అని చెప్తున్నాడు. వారికి పతనము, దేవుని బిడ్డలకి విజయాన్ని దేవుడు దయచేస్తూ ఉన్నాడు. రెండూ చేస్తున్నాడు. వాక్యము రెండు అంచులు కలిగి కట్టుగాం కదా, ఆ పని చేస్తుంది. వాక్యము ఈ పని కూడా చేస్తుంది, కాపుదల ఇస్తుంది. రెండవదిగా వారిని శిక్షిస్తుంది కూడా. చూడు రెండో లైన్లో ఏముందో, రక్తపరాధులను వంచకులను సగము కాలమైన వారు బ్రతకరు, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను మరి నా తెలివితేటల మీద, నాకున్న యుద్ధ ప్రావీణ్యత మీద నేను ఆధారపడలేదు. కానీ దావీదు చక్కటి మాటలు చెబుతూ 22వ వచనంలో కూడా చూడండి ఎంత మంచి మాటలు చెబుతున్నాడో. నీ భారము యెహోవా మీద మోపము అంటున్నాడు. నీ భారం ఎవరి మీద మోపమన్నాడు? యెహోవా మీద మోపు. అంటే చార్లెస్ స్పర్జన్ గారిని భక్తులు అంటున్నాడు, ఆయన మీద నువ్వు మోపానని చెప్పి నువ్వు చింతించుచూ ఉంటే ఆయన మీద నువ్వు మోపినట్టు కాదు. అర్థమైందండి? ఆయన మీద నువ్వు మోపాను అని చెప్పి నువ్వు మరలా చింతించుచూ ఉంటుంటే ఆయన మీద భారము నువ్వు మోపినట్టు కాదు అని అంటున్నాడు. ఏమండి? మనం మరలా చింతించడం మొదలు పెడుతూ ఉంటే దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యము మనము ఆయన మీద మోపినట్టు కాదు. సో మీరు నిర్ణయించుకోవాలి, ఆయన మీద మనం మోపామా లేదా అని మనము నిర్ణయించుకోవాలి. ఏమన్నా చూడండి, నీవు నీ భారము ఆయన మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయనే నిన్ను ఆదుకొనును అంటున్నాడు. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. అంటే వారు మరణమును చూడరు అంటున్నాడు. కదలనీయుడు అంటే శత్రులు మరి చంపడానికి పైకి వచ్చినప్పటికీ కూడా దేవుడు ఎన్నడూ కూడా మనలను కదలనీయుడు అంటున్నాడు. ఎంత గొప్ప అధ్యాయమో చూడండి. మరి దావీదు చుట్టూ శత్రువులు ఉన్నారు, చంపడానికి వచ్చారు. మొదటి రోజు నుంచి చివరి దాకా చంపడానికి చూశారు. వాస్తవానికి బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్టయితే ఏ వ్యక్తిని కూడా ఇంతలా చంపడానికి ఎవరు చూడాలా, ఒకే ఒక వ్యక్తిని, యేసు ప్రభువారిని చూశారు అంతే. దావీదు కుమారుడైన యేసు ప్రభువారిని తప్ప ఇంకా బైబిల్ గ్రంథంలో ఏ ఒక్కరిని కూడా ఇంతలాగా తరిమినట్టుగా మనం ఎక్కడ కూడా చూడం. దావీదును మాత్రమే చూస్తాము. ఇంత తరుణప్పటికీ యేసు ప్రభువారు ఎలాగైతే మౌనాన్ని వహించారో అదేవిధంగా దావీదు కూడా దేవునికి అప్పగించుకున్నాడు. మరి యేసు ప్రభువారు ఆయన ఏం చెప్పారో తెలిసి శిలువ మీద ఉండగా, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించని ఎవరికి అప్పగించున్నారు? మరి దావీదు ఎలాగైతే దేవుడికి అప్పగించుకున్నాడో యేసు ప్రభువారు కూడా తండ్రికి అప్పగించుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. సో అంచేత ఈరోజు మనం నేర్చుకున్న పాఠం కూడా ఇదే. మనకి సమాధానము రావాలి అంటే, మరి మన హృదయంలో కుటుంబంలో సమాధానంగా ఉండాలి అంటే దేవునికి అప్పగించుకునే వారముగా మనం ఉండాలి. దావీదు ఎన్నో ప్లాన్లు వేసి ఉండొచ్చు. శత్రువులు తన మీదకి వేసిన ప్లాన్కి కౌంటర్ ప్లాన్స్ ఎన్నో వేసి ఉండొచ్చు. కానీ శత్రువులకి కౌంటర్ ప్లాన్స్ ఆయన వేయకుండా ఆయన ఏం చేశాడు అంటే మరి దేవుని వైపు ఆయన అప్పగించుకున్నట్టుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో ఈరోజు దేవుని ఆరాధించడానికి గల గొప్ప కారణం ఏంటంటే, దేవా మరి నా పక్షమును వ్యాజ్యమాడు నీవే, నా పక్షమును యుద్ధము చేయవాడు నీవే, నా పక్షమున విమోచనకర్త నీవే అని ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా ఆయన్ని ఆరాధిద్దాము, ఆయన్ని స్తుతించుతాము, ఆయన్ని గణపరుచుతాము. ఎందుకంటే మన పక్షమున మరి నీతి కార్యం ఆయనే చేశాడు, మన పక్షమున రక్షణ కార్యము ఆయనే చేశాడు. అంచేత ప్రభువుని మరి దావీదు ఎలాగైతే దేవునికి అప్పగించుకుని దేవుని స్తుతులు చెల్లించాడో మనము కూడా అదే రీతిగా దేవునికి అప్పగించుకుని అలాగే మనము కూడా దేవునికి స్తుతులు చెల్లిద్దాం.